ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మాకు ఆస్తులు ఇస్తున్నారు తప్ప అనుభవం ఇస్తున్నారా? మేము నష్టపోతే మీరు బాధ్యులు కాదా? ఎలా బాధ్యులమవుతారా? ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు. అలా అంటారేంటి బావగారు? వీడు మీ తమ్ముడు కొడుకు. వీడు నష్టపోతే మీరు బాధ్యత తీసుకోరా? సొంత అక్క బావలయ్యుండి మేం వీధిన పడితే అలాగే అడుక్కు తినమని వదిలేస్తారా? ఇదెక్కడి న్యాయం? టాపిక్ ఎటు వెళ్తుంది? ఇంకా ఆస్తి పంపకాలే జరగలేదు, అప్పుడే నష్టాలు కష్టాల గురించి మాట్లాడుతున్నారేంటి? సొంత వాళ్ళైనా సరే పంపకాలు జరిగాక పారాయి వాళ్లే అవుతారు. ఎవరి బ్రతుకు వాళ్లదయ్యాక ఒకరి బాధ్యత ఇంకొకరు ఎందుకు తీసుకుంటారు? నువ్వలా మనసు లేకుండా మాట్లాడొద్దు వదినా. నేను మరిదిని కాదు, కొడుకు లాంటి వాడిని ఎన్నోసార్లు అన్నావు. అలాంటి నాకు నష్టం వస్తే నన్ను ఆదుకోవా? ఇదేనా నీ అమ్మతనం? మన అమ్మా నాన్న పోయాక నువ్వే కదా నన్ను చూసుకున్నావు. నాకు కష్టం వస్తే చూసుకోవా? ఏం జరిగినా మేం మీతోనే ఉన్నాం కదా బావగారు. ఇప్పుడు మా చావు మమ్మల్ని చావమంటున్నారా? నన్ను అడిగి లాభం లేదు దేవయ్య. నిర్ణయం అంతా లక్ష్మిది. నేను మాత్రం ఏం చేయను మావయ్య గారు. లాయర్ గారు మీరే చెప్పండి. ఒక్కసారి ఆస్తులు పంచుకుని వేరు పడ్డాక మళ్ళీ ఆస్తులు అడగచ్చా? అసలు ఆ హక్కు ఉంటుందా? అంటే అలా అడగకూడదు మేడం, ఆ హక్కు ఉండదు. విన్నారు కదా, మీ ఆస్తులు కావాలంటే తీసుకోండి, ఇప్పుడే పనిచేస్తాం. కానీ నష్టం వచ్చింది కష్టం వచ్చింది అని మళ్ళీ మా దగ్గరికి వస్తే మేం బాధ్యులం కాదు. అలా అని సైన్ చేయండి. మేము చచ్చినా చెయ్యం వదినా. చెయ్యంగాక చెయ్యం. ఇలాంటి చెత్త అగ్రిమెంట్ మాకొద్దు. మేం అస్సలు ఒప్పుకోం. మనం కష్టాల్లో ఉంటే ఆదుకోరంట. ఆ పేపర్ని చించేయండి అత్తయ్య గారు. ఏంటిది ఇలా జరుగుతుంది? వీళ్ళకేమైనా పిచ్చా? ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడే కంగారు పడతారేంటి? అయితే ఇప్పుడేమంటారు? మీ వాటా ఆస్తులు కావాలా వద్దా? ఆస్తులు కావాలి వదినా, కానీ అంతకంటే ముందు నాకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ అంటే అది ఏ కంపెనీయో ఫ్యాక్టరీయో కాదు కదరా, మేమెలా ఇస్తాం? అయితే ఏదో కంపెనీ ఫ్యాక్టరీయో నాకు ఇవ్వండి. దాంతో ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అవును, అందులో వివేక్ బాగా పనిచేసి అనుభవం తెచ్చుకుంటాడు. అప్పుడు మాకు కష్టాలు రావు. ఆ తర్వాత మేము ఆస్తి పంచుకుంటాం. ఎస్, ముందు అనుభవం, ఆ తర్వాతే ఆస్తి. వీళ్ళు నిజంగానే పిచ్చోళ్ళలా ఉన్నారు. ఏం చేయాలి వీళ్ళని? సరే అయితే మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఎక్స్పీరియన్స్ కోసం వివేక్కి ఒక ఫ్యాక్టరీ అప్పచెప్తాం.
అందులో లాభాలు చూపించండి. ఆ తర్వాత ఆస్తులు పంచుదాం. డన్ వదినా. మొన్న వర్కర్ సమ్మె చేసిన ఫ్యాక్టరీయే నాకు ఇవ్వండి. ఆ ఫ్యాక్టరీ నుంచే మన ఫ్యామిలీ అంతా ఈ స్థాయికి వచ్చింది. నేను కూడా ఆ ఫ్యాక్టరీ నుంచే నిరూపించుకుంటాను. రేయ్, ఈవినింగ్ అవార్డు ఫంక్షన్ జరిగేది ఇక్కడే. ఆ ఫ్యామిలీ మెంబర్స్ గెస్ట్లు అందరూ ఇక్కడే కూర్చుంటారు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక కాసేపు ఆ లక్ష్మి కూడా ఆడియన్స్ లోనే కూర్చుంటుంది. ఆ తర్వాత ఆవిడ్ని స్టేజ్ మీదకి పిలుస్తారు. తను స్టేజ్ మీదకి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ. అప్పుడు మనం ఇక్కడే ఉండి ఆవిడ్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవాలి. కిడ్నాపా? అవును, ఆవిడ ఏమైందా అని అందరూ వెతికేలోపు మనం ఆవిడతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కిడ్నాప్ ఏంటన్నా? సన్మాన సభలో ఆవిడ్ని అవమానించమనే కదా మేడం మనకు చెప్పారు. ఇప్పుడు ప్లాన్ మారింది. ఫంక్షన్లో గొడవ చేసి ఆవిడ్ని అవమానించడం కాదు, కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోమన్నారు. ఆవిడ్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేయాలన్నా? తెలీదు. ముందైతే కిడ్నాప్ చేద్దాం, తర్వాత సరయూ మేడంకి ఫోన్ చేసి అడుగుదాం. ఏంటి మనిషి నువ్వు చెప్పేది? అవును, ఆ లక్ష్మి బ్రతకూడదు, చావాలి. ముందేమో లక్ష్మిని ఫంక్షన్లో అవమానిస్తే చాలు అన్నావు, ఆ తర్వాత కిడ్నాప్ అన్నావు, ఇప్పుడు ఏకంగా మర్డర్ చేయమంటున్నావు. ఏ అది చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? ఇంట్లో ఆస్తి పంపకాలు జరిగి ఆ లక్ష్మి సగం చేస్తుంది అనుకున్నాను, కానీ అది తెలివిగా తప్పించుకుంది. ఏం చేస్తావో చేసుకో అని నాతోనే ఛాలెంజ్ చేసింది. అందుకని లక్ష్మిని లేపేయాలనుకుంటున్నావా? అది బ్రతికున్నంత వరకు నాకు ఓటమి తప్ప గెలుపుండదు. అది ప్రాణాలతో ఉంటే మిత్ర నాకు ఎప్పటికీ దక్కడు. దాన్ని లేపేయమని ఆ రౌడీలకి చెప్పు. ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పు. సరే. మేడం ఫోన్ చేస్తున్నారు. చెప్పండి మేడం. మళ్ళీ ప్లాన్ మారింది. కిడ్నాప్ కాదు, ఆ లక్ష్మిని మర్డర్ చేయాలి. మర్డరా? ఏ చేయలేరా? ఖర్చు అవుతుంది మేడం. ఈ మర్డర్ చేస్తే మీ లైఫ్ సెటిల్ అవుతుంది, సరేనా? ఓకే మేడం, ముందు కిడ్నాప్ చేసి ఆ తర్వాత మర్డర్ చేస్తాం. జాగ్రత్తగా చేయండి. ఓకే మేడం. మేడం, అంత పెద్ద ఫంక్షన్లో మర్డర్ అంటున్నారు, దొరికితే ప్రాబ్లం కదా? ప్రాబ్లం నాకు కాదు, ఆ మనిషి. ఎవరు దొరికినా నేను సేఫ్. అయితే ఓకే మేడం. మనీషా గారు ఇంటికి వచ్చినట్టు ప్రూఫ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అరేంజ్ చేస్తారు. దట్స్ బెటర్ రాజు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.